ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గురించి ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుందండి. ఏంటంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ జూన్ 2 నుంచి జూన్ థర్డ్ వీక్ వరకు జరుగుతాయని అంటున్నారు. చాలామంది యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్తున్నారు అండ్ నాకు కూడా కామెంట్ చేశారు. సిస్టర్ జూన్ 2 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయా కదా అని. సో నేను అఫీషియల్ అని అడిగానండి వాళ్ళని. సో బట్ నేను చెక్ చేశాను, ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇంకా ఆర్ఆర్బీ మనకి రిలీజ్ చేయలేదు ఎగ్జామ్ ఎప్పుడు అనేది. సో ఇదైతే అఫీషియల్ కాదండి. బట్ కొన్ని నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా, నార్త్ సైడ్ వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చెప్పారంట. నేను అడిగితే వాళ్ళు నాకు కామెంట్కి రిప్లై ఇచ్చారు. సో ఎప్పుడు నార్త్ వాళ్ళు చెప్పింది ఏంటంటే జూన్ 2 నుంచి థర్డ్ వీక్ వరకు జరుగుతాయి ఎగ్జామ్స్ అనేది. అంటే కొంతమంది ఉంటారు కదండి, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అండ్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనేది ప్రిడిక్ట్ చేసిన డేట్స్ మాత్రమే ఇవి. ప్రిడిక్ట్ చేసిన డేట్స్ అండి, అఫీషియల్ అయితే కాదు. సో మ్యాక్సిమం వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది కదా అని అంటున్నారు. సో మేబీ అయి ఉండొచ్చండి. బట్ నేను ముందు వీడియోలో అయితే ఏప్రిల్ కానీ మేలో కానీ, ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మే ఫస్ట్ వీక్ వరకు కానీ అలా జరుగుతాయి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అని నేను చెప్పడం జరిగింది. అది దేన్ని బేస్ చేసి చెప్పానంటే, నేను జేఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి ఏప్రిల్ మేలో మన ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అని ఆ ప్రిడిక్షన్తో చెప్పాను. బట్ సో ఇది మేబీ ఇంకా అఫీషియల్ అయితే కాదండి. అఫీషియల్ కాదు కాబట్టి మనం ఈ డేట్స్ కూడా మనకి ఎగ్జామ్ డేట్స్ అని కన్ఫర్మ్ చేయలేము. బట్ నేను చెప్పేది ఏంటంటే, మనం ముందుగా అనుకున్న ఏప్రిల్ అండ్ మేనే మనకి ఎగ్జామ్ డేట్ అని అనుకొని మనం ప్రిపేర్ అయితే మనకి సిలబస్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చండి. మనం మే ఎగ్జామ్ అనుకొని సిలబస్ అనేది కంప్లీట్ చేస్తే, ఒకవేళ జూన్లో ఎగ్జామ్ అయినా కూడా మనం మే వరకు మన సిలబస్ అనేది కంప్లీట్ చేసి ఉంటాం కాబట్టి మే నుంచి జూన్ వరకు మనకి టైం దొరికితే, ఇన్ కేస్ మనకి జూన్ 2 నుంచి స్టార్ట్ అయితే మే నుంచి జూన్ వరకు అనేది మనం అనేది ఒక రివిజన్ ఇవ్వచ్చు కదండి. సో రివిజన్ ఇవ్వచ్చు. సో దీనికి మనకేమీ ఇబ్బంది ఏం లేదు కదండి. అంటే ఇంకా కొంచెం టైం దొరుకుతుంది, ఒకసారి రివైజ్ చేసేసుకోవచ్చు. సో మీరైతే ఏప్రిల్ కానీ ఆర్ మేలో మాత్రమే ఎగ్జామ్ ఉందనుకొని ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ జూన్లో అయితే ఇంకొకసారి రివైజ్ చేయొచ్చు మనం. సో తప్పేం లేదు కదా, ఇంకా బాగా రివిజన్ చేయొచ్చు. సో హడావిడి పడకుండా నేనైతే చెప్పేది ఇదేనండి. మీరు ఏప్రిల్ కానీ మేలో అనుకొని మాత్రమే సిలబస్ అనేది కంప్లీట్ చేయండి. ఇన్ కేస్ జూన్లో అయితే మనం ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. సో మనకు కొంచెం టైం దొరుకుతుంది. సో ఇదైతే రియల్ ఆర్ ఫేక్, రియల్ కాదు ఇది ఫేక్ అని కూడా చెప్పలేమండి. ఇది రియల్గా అంటే అఫీషియల్ నుంచి రాలేదు, ఫేక్ అంటే కొంతమంది పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు కాబట్టి మనం అది ఫేక్ అని కూడా అనలేం. సో జస్ట్ ప్రిడిక్షన్ అని చెప్పచ్చు. ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. మేబీ వాళ్ళు ప్రిడిక్ట్ చేసినట్టు కూడా ఉండొచ్చు కదా, మనం చెప్పలేము. ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదండి, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. సో నేనైతే మన ఎగ్జామ్ ఏప్రిల్లో ఉందని మాత్రమే నేను అనుకొని ప్రిపేర్ అవుతానండి. ఏప్రిల్ ఆర్ మే ప్రిపేర్ అయితే ఒకవేళ టైం దొరికితే నేను ఇంకోసారి రివైజ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఎవరిది సిలబస్ అనేది కంప్లీట్ అయిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. మేలో కానీ ఏప్రిల్లో కానీ ఎగ్జామ్స్ పెడితే ఎవరైతే రెడీగా ఉన్నారు ఎగ్జామ్స్ రాయడానికి, కామెంట్ బిలో. ఓకే అండి, ఈ వీడియోకి అయితే ఇదే ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను. సో
ఎగ్జామ్స్ జూన్ 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 2 నుంచి జరుగుతున్నాయా అనేది. ఇది ప్రిడిక్షన్ మాత్రమేనండి, జస్ట్ ప్రిడిక్ట్ చేశారు. సో అదైనా ఇప్పటి నుంచి అయినా జరగచ్చు, మేబీ ఏప్రిల్ ముందు మనం అనుకున్నట్టు ఏప్రిల్ మేలో అయినా జరగచ్చు. సో మనం అనేది రెడీగా ఉండాలి. సో ఎవరిది సిలబస్ అయిపోయిందో నాకు ఒకసారి కామెంట్ బిలో ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకొక 2 డేస్లో మన 20 డేస్ టార్గెట్స్ కూడా అయిపోతాయి. సో నెక్స్ట్ అనేది ఏం వీడియోస్ కావాలనేది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికి ఆల్ ద బెస్ట్.